కథ కాదు జీవితం. కాదు, ఇప్పుడు భాగ్య విషయాన్ని పక్కన పెడితే అది ఉందా లేదా అనేది తెలియట్లేదు, అతను కూడా దాని గురించి మాట్లాడట్లేదు. కానీ మిగతా విషయాలు చూస్తే చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ప్రతి భార్య భర్తల మధ్యలో వచ్చేవి. అవి మీరు ఇంట్లో కూర్చొని మనసు విప్పి మాట్లాడుకుంటేనే సర్దుకుపోవచ్చు. అలా కాకుండా చిన్న వాటిని ఇలా పెద్ద పెద్దవి చేసుకొని దానికి ఒక అక్రమ సంబంధాన్ని అంటగట్టుకొని ఈరోజు ఆయన పరువు మీరు తీస్తున్నారా, మీ పరువు ఆయన తీస్తున్నారా అర్థం కాలేదు, కానీ దాన్ని ఒక సమస్య చేసుకున్నారు. మరి ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలి అంటే డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారు, లాయర్ వెంకటేశ్వర గారు రావాలి. ఇక్కడ భాగ్య అనేది నిజమా అబద్ధమా నాకైతే వీళ్ళ డిస్కషన్లో అర్థం కాలేదు. ఎక్కడా కూడా అది ప్రాముఖ్యతగా కనిపించలేదు. చాలా చిన్న చిన్న విషయాలు, ఇంటికి బియ్యం తేలేదనో లేదా తనకు చేయిస్తానని చేయించలేదనో అట్లా చిన్న చిన్న ఇష్యూస్ లాగే అనిపిస్తుంది. మీకేమనిపించింది మేడం? ఇక్కడ అదే ఇప్పుడు చిన్న చిన్న సమస్యల వల్ల భార్యాభర్తలు గొడవ పట్టడం అన్నది సర్వసహజం. కానీ ఈ రోజుల్లో ఇప్పుడు మన ఎదురుగుంటూ ఉన్న ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే కనుక 10 సంవత్సరాల పాటు పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరూ 8 సంవత్సరాల వరకు ఎందుకు ఈ చిన్న చిన్న సమస్యలు అన్నది వీళ్ళిద్దరి మధ్యన ఎందుకు లేవు? ఈ 2 సంవత్సరాలు బట్టి చిన్న చిన్న సమస్యలు ఎందుకు వచ్చినాయి? ఏదో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి, అంటే సర్వసహజంగా మనం అక్రమ సంబంధం అనేటటువంటి పరిస్థితి వల్ల భార్యాభర్తలు ఇద్దరి మధ్యన రిలేషన్షిప్ బ్రేక్ డౌన్ అయ్యింది అని అనుకుంటాం. కానీ ఎందుకో ఈ రోజు ఈ సమస్య చూస్తుంటే కనుక ఏదో ఒక భిన్నమైనటువంటి పరిస్థితి వీళ్ళిద్దరి మధ్యన ఒక ప్రత్యేకమైనటువంటి కారణంగా మారిపోయింది. అయితే ఈ భిన్నమైనటువంటి పరిస్థితి కేవలం ఒక వ్యక్తి వల్ల లేదంటే ఇద్దరు వ్యక్తుల వల్ల అని అనుకోవట్లేదు. ఇది ఎందుకంటే ఈ భిన్నమైనటువంటి పరిస్థితికి వీళ్ళిద్దరూ ప్రధానమైనటువంటి కారకులైనా కూడా చుట్టుపక్కల ఉండేటటువంటి వాతావరణం ఏదైతే ఉందో అది ఇంకో లెవెల్కి పట్టుకెళ్ళిపోయిందని మనం చెప్పుకోవచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పద్మ గారు ఉన్నారు. పద్మ గారు ఇందాకటి నుంచి మాట్లాడుతుంటే స్టార్టింగ్లో కొంతవరకు అర్థమైంది మాకు. అంటే భాగ్య అనేటటువంటి వ్యక్తి ఉంది అంటే అతను ఆమె వలలో పడ్డాడు. వలలో పడటం వల్ల ఆమె వశమైపోయాడు. మందు పెట్టేశారో, మాయ చేశారో, మభ్య పెట్టారో, నా దగ్గర నుంచి దూరం పట్టుకెళ్ళిపోయాడు. నా వైపు కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది. పిల్లలకు అన్నీ ఇచ్చి అలవాటు చేసిన వ్యక్తి సడన్గా పిల్లలకు కనిపించకుండా పోయాడు. శని ఆదివారాలు అన్న పక్కన పెట్టి ఆదివారం కూడా కనిపించకుండా పారిపోతున్నాడు. అంటే ఇవన్నీ ఎలా ఉన్నాయంటే కనుక ఇవన్నీ కూడా ఒక వ్యక్తి వేరే అక్రమ సంబంధం పెట్టుకుంటేనే ఇలా ప్రవర్తిస్తాడా అనేటటువంటిది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. లేదు అలా కాదండి, నా దగ్గర ఆధారాలు ఉండేవి, ఫోన్ రికార్డింగ్స్ అవి ఉండేవి, కానీ ఆ ఫోన్ రికార్డింగ్స్ కూడా పగలగొట్టేశాడు, లేవు అని అంటాం. సరే పగలగొట్టేశాడు అందాం. పోనీ ఎవరన్నా చూసారా, లేదంటే నువ్వేమన్నా ప్రత్యక్షంగా చూసావా? ఇలాంటి రకరకాల ప్రశ్నలు రావటం వల్ల కొన్ని ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పుకోగలుగుతున్నావు, కొన్ని ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పుకోలేకపోతున్నావు. బహుశా ఏంటంటే నీ యొక్క మానసిక పరిస్థితి వల్ల నువ్వు సమాధానం చెప్పలేకపోవచ్చు, లేదంటే ఇతనికి ఉండేటటువంటి లోకజ్ఞానం, లేదంటే ఇతనికి ఉండేటటువంటి నాలెడ్జ్ ముందు నీ నాలెడ్జ్ సరిపోకపోవటం వల్ల, లేదంటే నువ్వు ఒక ఆధారం సంపాదిస్తే కనుక అతను తెలివితేటలు వాడి ఆధారం తీసేయటం వలన నువ్వు ఈరోజు ప్రత్యేకంగా ఎవిడెన్స్ చూపెట్టలేకపోతున్నావు అని అనుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా బతుకు జట్కా బండి మీద ఒక ఆధారం చూపెడితేనే న్యాయం జరగటం, ఆధారం చూపెట్టకపోతే అన్యాయం జరగటం అనేటటువంటిది సర్వసహజంగా ఇక్కడ ఉండదమ్మా. మేము ఎలా విశ్లేషిస్తామంటే, నేను కానీ, లాయర్ మేడం కానీ, రోజా మేడం గారు కానీ, ఒక మనిషి యొక్క చెప్పేటటువంటి విధానం, అంటే ఏంటి డిజైర్ ఏంటి, అసలు నీకు ఏం కావాలి, పద్మకి ఏం కావాలని చెప్పి ఈరోజు ఇక్కడ కూర్చుంది. ఫైనల్గా ఈ కథ నడిచినటువంటి తీరు పద్ధతి చూస్తే కనుక లాస్ట్కి వచ్చేటప్పటికి మేము ఎంటర్ అవ్వకముందు, ఇప్పుడు వరకు మీ నీ మాట విని మేము ఎంటర్ అవ్వకముందు అసలు పద్మకి ఏం కావాలబ్బా అనేటటువంటి ఆలోచన మాకు వచ్చింది. పద్మకి డబ్బులు కావాలా, పిల్లల స్కూల్ ఫీజులు కావాలా, లేదంటే తన ఖర్చులకి అవసరాలకి ఏమన్నా ఇది కావాలా, లేదంటే భాగ్య అనేటటువంటి వ్యక్తిని డిలీట్ చేయాలా? ఇప్పుడు ఎలా ఉంది అంటే కనుక కనిపించే నా భర్త దేవుడు, కనిపించినటువంటి భాగ్య దెయ్యము, ఆ దెయ్యం వల్ల నా భర్త పాడైపోతున్నాడు అంటే కనుక ఆ దెయ్యం ఎక్కడ కనిపిస్తుంది? మాకు కనిపించే వ్యక్తులనే మేము ట్రీట్ చేయగలం, కనిపించే వ్యక్తులనే మేము బాగు చేయగలం. నువ్వేంటంటే నాకు అనిపించేది ఏంటంటే నువ్వు ఈ బుడగలో ఉన్నావు. ఆ బుడగని అనుమానం అంటారా, అభద్రత అంటారా అన్నది నాకు తెలీదు. కానీ నాకేమనిపిస్తుంది అంటే కనుక రోజు రోజు నీ యొక్క శారీరక మానసిక పరిస్థితి క్షీణించబడుతుంది అన్నది నేనైతే చెప్పగలను. ఒక్కసారి నీ యొక్క
పర్సనాలిటీ చూస్తే కనుక ఇందాక నీ ఇంత క్రూరమైనటువంటి నీ భర్త, అతను మాటకారి అవ్వచ్చు, మాటల్లో మసిపూసి మారేడుకాయ చేసేటటువంటి వ్యక్తిత్వం అతను ఉండొచ్చు, కానీ ఎక్కడో నా భార్య ఇలా అయిపోతుంది అనేటటువంటి బాధ అతనికి ఉంది. ఎందుకు ఇలా అయిపోతుంది అంటే కనుక నీ శరీరంలో ఏ జబ్బు లేదు, ఇది ఓన్లీ కేవలం మానసిక పరమైనటువంటి ఒక వ్యధ. ఆ మానసిక వ్యధని నేను పిచ్చో వెర్రో అన్ను, కానీ నీకు నువ్వు సృష్టించుకున్నటువంటి ఒక బుడగ. ఆ బుడగ ఏంటి అంటే కనుక ఏదో జరుగుతుంది, నాకు తెలియకుండా జరిగిపోతుంది, నా భర్త ఎవరో వ్యసమైపోయాడు, ఎవరో ఏదో మందు పెట్టి మాయ చేసి నా భర్తను ఇచ్చేసుకున్నారు, దానికి ఆధారం ఎతకాలి. ఆ అమ్మాయిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఆ అమ్మాయికి బుద్ధి చెప్పి నా భర్తను నా దగ్గర చేయాలి. ఇది ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది బహుశా నీకు ఇంకో 30 years 30 సంవత్సరాలు నీకు టైం ఇచ్చినా కూడా నువ్వు చేయలేవేమో అని నాకు అనిపిస్తుంది. ఆ చేసేటటువంటి ప్రయత్నంలో నువ్వు చచ్చైనా చచ్చిపోవచ్చు. ఇది నాకు కలిగేటటువంటి ప్రథమ భయం. ఈరోజు ఇక్కడ అతనికి భాగ్య అనే వ్యక్తి అతని జీవితంలో ఉందా, లేదంటే నువ్వు ఆ వ్యక్తిని పట్టుకుంటావా, నిరూపిస్తావా, సాక్ష్యాలు ఎత్తుక్కుంటావా, మహిళా సంఘాలను ఇన్వాల్వ్ చేస్తావా, కోర్టులో కేసులు వేస్తావా, పోలీస్ స్టేషన్కి వెళ్తావా అనేటటువంటిది ఈరోజు సెకండరీ. ఆ పిల్లలకి తల్లి లేకుండా అయిపోయే పరిస్థితి ఏర్పడేటటువంటి అవకాశం ఉంది అన్నది మేడం గారి సమక్షంలో నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. ఎందుకు అంటేనమ్మా, ఒక మానసిక పరిస్థితి. ఈరోజు ఇందాక అతన్ని అడిగా, ఏమయ్యా ఏంటి ఆవిడ అలా అయిపోతుంది, ఏం జబ్బు ఉంది ఆవిడకి అని అంటే, ఏమీ లేదు సార్, పగలనక రాత్రి అనక పరిగెడుతుంది, కష్టపడుతుంది, తిండి తినట్లేదు, ఆరోగ్యం చూసుకోవట్లేదు, తన పరిస్థితి ఆలోచించుకోవట్లేదు. అంటే అదే డబ్బు నువ్వు ఇవ్వచ్చు కదా అని అడిగాను. అది వేరే విషయం. ఆ డబ్బు ఇస్తే కనుక ఆవిడ అలా పని చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా అని. ఆ మనిషి యొక్క మనసు ఎక్కడ విరిగిపోయింది, ఎక్కడ విరిగిపోయిన తర్వాత మీ అవసరాలు తీర్చడం మానేశాడు. అవసరాలు తీర్చడం మానేసిన దగ్గర నుంచి ఏ అయితే ఇందాక నేను చెప్పాను కదా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అని, బయట ప్రపంచం అంటే ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే కనుక అసలు మీ ఇద్దరి మధ్యన దేని గురించి కొట్టుకుంటున్నారో మీకు అర్థం కావట్లేదు. మీకు అర్థమయ్యే లోపలే బయట ప్రపంచం ఇన్వాల్వ్ అయిపోయి చిలికి గానువాలలాగా అయిపోయి అసలు 8 సంవత్సరాల పాటు అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తలేనా మీరు అనేటటువంటి ప్రశ్న మా అందరికీ వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది ఏంటంటేనమ్మా, ఒక క్లారిటీ అనేది కావాలి. ఇంకొకటి నాకు ఇందాక నుంచి అనిపించింది, అంటే చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం మేడం, ఏదో మభ్యపెట్టో మాయ చేసో తిట్టో కొట్టో భార్యాభర్తలు ఇద్దరిని ఒక రూఫ్ కింద తీసుకెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఇప్పుడు వీరిద్దరి విషయంలో కూడా జరిగింది అదే. ఈ అమ్మాయి నా మనసు విరగొడుతుంది, నన్ను మనిషిగా చూడట్లేదు, నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నేను ఇంత కష్టపడతాను అంత చేస్తాను అనేటటువంటిది బాధ అతను. అసలు పద్మకేం కావాలి? సంతోష్ అనేటటువంటి ఈ వ్యక్తి మంచి మాటలు ఉండేటటువంటి వ్యక్తి, మాట్లాడేటటువంటి తీరులో కానీ తెలివితేటల్లో కానీ ఎంత కాదనుకున్నా కూడా పద్మ కంటే ఒక 2 మెట్లు ఎక్కువే ఉన్నటువంటి వ్యక్తి. సమాజంలో అతను ఇలాంటి వాళ్ళని చాలా మంది ఇటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళని కౌన్సిలింగ్ చేసినటువంటి వ్యక్తి. దానికి తోడు దిట్టంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు అని అనుకోవటానికి లేదు. అతను కూడా ఇందాక మన పద్మ చెప్పకపోయినా కూడా ఒక మాట, అతను కూడా ఫిట్స్ వ్యాధి నుంచి బాధపడుతున్నాడు. చలేసినా కూడా ఏమాత్రం వాతావరణంలో మార్పులు వచ్చినా కూడా ఫిట్స్ వస్తాయి. 12 సంవత్సరాలు పట్టి ఎడతెరప లేకుండా ఫిట్స్ మందులు వాడుతున్నాడు. ఫిట్స్ మందులు వాడటం ఒక ఎత్తు అయితే కనుక ఫిట్స్ మందులకి రెస్పాన్స్ రాకపోవటం, అంటే ఆ జబ్బు విరుగుడవకపోవటం అన్నది పెద్ద సమస్య. జీవితం కడదాకా మారనా నాసలే ఆ ఫిట్స్ వచ్చినప్పుడు అలా సంవత్సరానికి 3 సార్లు వరకు అతనికి ఫిట్స్ వస్తాయి. కాళ్ళు 8 సంవత్సరాలు నేను ఇట్లా ఒక చంట పిల్లగాళ్ళగా చూసుకున్నాను సార్. పడుకున్నప్పుడు లేపి లేదమ్మా నువ్వు చేయలేదనట్లేదు, చేసేవని కూడా చెప్పాడు. నువ్వు ప్రేమగా చూసుకున్నావు అని కూడా చెప్పాడు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు బట్టి జరిగినటువంటి అంశం ఏంటంటే తగ్గినటువంటి ఫిట్స్ ఈ రోజు మళ్ళీ అతనికి ఎక్కువ అయిపోయినాయి. ఎందుకంటే నన్ను చూసుకోవట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అని నువ్వెలా అంటున్నావో, అతను ఫిట్స్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కానీ అంత చక్కగా ఏదైతే నువ్వు చూసుకున్నావో ఈ 2 సంవత్సరాల పాటు అది కూడా నెగ్లెక్ట్ అయింది. కాబట్టి అతను ఫిట్స్ ఎక్కువైపోయినాయి.
అతను మానసికంగా అతను డిప్రెషన్ ఏదన్నా ఇంతకు ముందు ఇట్లా ఫ్రెండ్స్ లా చెప్పేవాడు సార్. ఇప్పుడు ఏ పిడిసి వచ్చినా కానీ నాకేం చెప్పాడు. నా దగ్గరకు వచ్చి పద్దు ఇది చేయరా చేయి నొప్పి లేస్తుంది ఏది అన్నాడు సార్. అదేనమ్మా నేను అంటున్నాను కదా, అసలు ఏది ఎందుకు ఇట్లా అవుతున్నావు రా, నీకేం కావాలి, ఎందుకు ఇట్లా బక్క అవుతున్నావు, ఏం టెన్షన్ పెట్టుకోకు, ఏమన్నాడు మేడం. పట్టించుకోవట్లేదు మాట్లాడట్లేదు అంటే కనుక పట్టించుకోకపోవటానికి మాట్లాడకపోవటానికి ఒక పరాయి స్త్రీ ఉంది అని అనుకోవటానికి కూడా ఇక్కడ లేదు అని చెప్పేదే నా ఉద్దేశం. ఇక్కడ ఏంటంటే అతను నువ్వెంత మానసికంగా ఇరిగిపోయాడో ఏంటి, అనుక్షణం ఏది లేనటువంటి ఈ అనుమానం అనే దెయ్యం ఈ అమ్మాయి మనసులో ఎలా దూరింది, అనుక్షణం ఈ అనుమానంతో నన్ను ఇబ్బంది పెట్టేస్తుంది అనేటటువంటి బాధతో నీతో మాట్లాడటం తగ్గించేశాడు. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మిగతా బతుకు జట్కా బండి స్టోరీస్లో కాకుండా ఇద్దరు ఒకే స్థాయి డిప్రెషన్లో ఉన్నారు. ఇద్దరు కూడా నువ్వు ఒక స్థాయి డిప్రెషన్లో ఉన్నా, అతను ఒక స్థాయి డిప్రెషన్లో ఉన్నాడు. అతను ఆ డిప్రెషన్లో నీకు దూరంగా వెళ్ళేటప్పటికి అదిగో నువ్వు నా దగ్గర దూరం అవుతున్నావు కాబట్టి నువ్వు ఎక్కడికో అట్రాక్ట్ అవుతున్నావు నువ్వు అనుకుంటున్నావు. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నీ ఎదురుగుంటాను, నేను నిలబడ్డాను, నువ్వు అనుమానించినంతకాలం నీ దగ్గర రాను అని చెప్పి అతను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అతనికి ఫిట్స్ ఎక్కువైపోయి. సో బహుశా ఏంటంటే ఈ సమస్యకు ఒక క్లారిటీ రావాలి అంటే కనుక మీ ఇద్దరు తరపున అట్లీస్ట్ ఒక పెద్ద మనిషిని అన్నా పిలవాలి. ఎవరో పెద్ద మనిషి అంటే కనుక ఎవరో కాదు, మీ తండ్రి గారిని ఒక్కసారి పిలిచి ఇంకా ఏమన్నా దీనికి మించినటువంటి సమస్యలు ఏమన్నా మీ ఇద్దరి మధ్యలో ఉన్నాయా, ఆ పూర్వపరాలు ఏమైనా తెలిస్తే కనుక ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో ఈ సమస్యని మనం తీర్చగలం అన్నది నా అభిప్రాయం. అని ఒక్కసారి పద్మ గారి తండ్రి నాన్న పేరు ఓకే. మరి సంతోష్ పద్మలు నిజంగానే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నా కూడా చిన్న చిన్న అనుమానాలతో నిజంగానే డిప్రెషన్ కి లోనయ్యారనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇది కాకుండా నిజంగా భాగ్య అనే అమ్మాయి ఉందా లేదా మరే కారణం వల్ల వీళ్ళిద్దరూ ఇలా డిప్రెషన్ కి గురయ్యారో పద్మ వాళ్ళ తండ్రిని అడిగి తెలుసుకుందాం. ఆశా గౌడ్ గారు రండి. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 3 బిడ్డలు 2 కొడుకులు. ఈ పాప ఎన్నో పాప? అది రెండో ఆమె. సో మీ పాప చెప్పినట్టుగా 10 సంవత్సరాలు అయింది పెళ్ళై, 8 సంవత్సరాలు బాగా చూసుకున్నాడు అని. ఈ 2 సంవత్సరాలు ఎందుకు వీళ్ళిద్దరికి గొడవలు వస్తున్నాయి? వాళ్ళిద్దరికి ఎందుకు గొడవలు వస్తున్నాయి తెలియదు. వీళ్ళు ఫోన్లు చేసేది మాత్రమే కానీ మేమైతే మా గొడవ అవుతుందని ప్రతి రోజు ప్రతి 2-3 రోజులకు ఒకసారి నాకు ఫోన్ చేసుడు చెప్పుడు చేసుడు. కామన్ బిడ్డ అయితే నడుస్తూనే ఉంటుంది. భార్య భర్తలు అన్నప్పుడు కామన్ అది నడుస్తూనే ఉంటుంది. తొందరపడద్దు, మేము వస్తాంలే, వచ్చినప్పుడు తమ్ముడు నేను దూరుకొని వచ్చి అమ్మని గిట్ట మేము మాట్లాడతాం అట్లా ఇట్లా సంజాయించుకొని వచ్చినాం ఇన్ని రోజుల దాకా. అయితే వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడుగా వీళ్ళు గొడవ ఎక్కువ అయినట్టున్నది, రావాలి తప్పక అట్లా ఇట్లా అని చెప్పి నిన్న నాకు ఫోన్ చేస్తే నా కొడుకు నేను ఇద్దరం ఇచ్చినాం. మీ అల్లుడికి మీ అమ్మాయి అంటుంది మీ అల్లుడికి ఎవరో భాగ్యమ్మతోని అక్రమ సంబంధం ఉందంటుంది. ఉన్నది అంటుంది కానీ నేను మాత్రం చూడలేదు మేడం. ఆమె కూడా చూసిందా చూడలేదని నేను చూడలేదు. అది ఎంతవరకు నిజమనే తెలియదు. కాకపోతే ఏంటంటే 1 రోజు 2 రోజులు పోయి ఉంటాడు, ఈ ఇంటికి రావడం ఏంటి, ఎందుకంటే నైట్ డ్యూటీ నాకు డబుల్ డ్యూటీ పడ్డది అనే ఉద్దేశం అట్లా చెప్తాడు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత భార్యాభర్తలు పిల్లలు అన్నట్టుగా మంచిగా అప్యాయంగా అనురాగంగా మంచిగా చూడాలి. రాత్రి 1 గంటకు వస్తారు. 1 గంటకు వచ్చి లొల్లి లుకటం చేస్తుంటే ఆమెకు పెద్ద రిస్క్ వచ్చి ఏదో మాట అంటుండొచ్చు, జారిపోతుండొచ్చు. అటువంటి అప్పుడు అయినా సర్దుకోవాలి. ఆయన అన్నప్పుడు ఏమీ సర్దుకోవాలి. ఈ సర్దుబాట్లు లేకనే ఇటువంటి లొల్లులు జరుగుతున్నాయి. అంటే మొదటి నుంచి అతను డ్రైవరే కదండి? మా మొదటి నుంచి డ్రైవర్. అర్ధరాత్రనక అపరాత్రనక 8 సంవత్సరాల్లో డబుల్ డ్యూటీకి ఎప్పుడు వెళ్ళలేదా? అల్లుడు ఎల్లుంటాడుగా. వెళ్ళండి. మరి అప్పుడు లేని అనుమానాలు మీ అమ్మాయికి ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? అప్పుడు లేదు, అప్పుడు అనుమానం లేదు, ఇప్పుడు అప్పుడు వెళ్తే మేడం నేను ఇట్లా ఈ రోజు రాను పద్దు, నేను ఇక్కడనే ఉంటాను, టెన్షన్ పడకండి, మీరు తినేసి పడుకోండి అని చెప్పేవాళ్ళు. ఒక 3-4 టైమ్స్ ఫోన్ చేసేవాడు మేడం. అప్పుడు ఇప్పుడు అసలు వెళ్ళిండంటే అసలు ఫోన్ చేయడం మొత్తం మాట్లాడు, తిన్నారా, మరి పిల్లలు వచ్చారా, ఏమన్నాడు, అసలు ఏం పట్టించుకోడు. మీ అల్లుడి గారి వ్యక్తిత్వం అయితే కనుక అంతకు ముందు కానీ మీరెప్పుడు
వినటం కానీ చూడటం కానీ ఒక తప్పుదోవలో అతను వెళ్తున్నట్టు మీ వరకు అయితే ఏమీ రాలే కదా? నాకు రాలేదు సార్. ఎప్పుడు కూడా ఈ 10 సంవత్సరాలు నాకు రాలేదు సార్. చాలా సందర్భాల్లో తండ్రి గారు వచ్చి కూతురికి ఇంత అన్యాయం జరిగింది, అంత అన్యాయం జరిగింది, మా అల్లుడు గారు తప్పుదోవలో పోతున్నాడు, కాపాడండి అని చెప్పినటువంటి సందర్భాలే విన్నాం. కానీ నాకు తెలిసినంత వరకు నా అల్లుడు నిజాయితీపరుడు, నా కళ్ళ వెంట నేనేమీ చూడలేదని చెప్పడం కూడా ఈరోజు హర్షించేటటువంటి అంశం. అది మనకి ఇక్కడ ఉండేటటువంటి సమస్యకి పరిష్కారం సులువు చేస్తుంది. ఎందుకంటే కనుక ఇప్పుడు క్లియర్ కట్గా మనకు అర్థమైంది అంటే కనుక వీళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి ప్రేమలో ఎటువంటి లోపం లేదు. కానీ కొన్ని అంశాల్లో, కొన్ని కీలకమైనటువంటి అంశాల్లో ఎవరు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గకపోవటం వల్ల ఇక్కడ సమస్య వచ్చింది. అంతే ఉన్నా సార్. సర్దుకుపోవాలి, దిద్దుకుపోవాలి. ఈ 2 అంశాల్లో ఎందుకో 8 years ఎక్స్పీరియన్స్ అన్నది వీళ్ళకి ఎందుకు ఈ రోజు ఉపయోగపడలేదు అన్నది నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఇంకో 2 సంవత్సరాలు అయితే కనుక బహుశా మీ 13 సంవత్సరాల పాప, మీ 9 సంవత్సరాల బాబు, వాళ్ళే మీ ఇద్దరికి పాఠం చెప్తారేమో ఏ విధంగా ఉండాలని. అటువంటి దిక్కుతోచినటువంటి పరిస్థితికి ఈ రోజు మీరు తీసుకొచ్చారు. అయితే ఏదేమైనా కూడా ఈరోజు మీ ఇద్దరి మధ్యన ప్రేమ అయితే కనుక చాలా బలంగా ఉంది కాబట్టి మిమ్మల్ని కలిపి పంపించడం అన్నది అంత పెద్ద సమస్య కాదు. కానీ ఇలాంటి చీలికి గాలివానలా వచ్చేటటువంటి సమస్యలు మళ్ళీ పునరావృతం అవ్వకూడదు అంటే కనుక బేసిక్ సైకలాజికల్ అండర్స్టాండింగ్, అంటే ఒక మగాడు బయటకు వెళ్తే కనుక ఎటువంటి పరిస్థితుల్లో అతను బయటకు వెళ్తున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు అని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం నీకుంటే కనుక ఇంట్లో ఉండేటటువంటి ఆడది నెలకి ఒక 500 రూపాయలు సేవ్ చేసుకోలేకపోతుంది. కాబట్టి మొత్తం నేను ఇచ్చేటటువంటి శాలరీయే ఆ అమ్మాయికి ఇవ్వకుండా ఒక కఠినమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాను అనేటటువంటి వాతావరణాన్ని ఏదైతే అతను క్రియేట్ చేశాడో అది తప్పు. అటువంటి ఆలోచన మళ్ళీ రాకూడదు అనేటటువంటి అండర్స్టాండింగ్ అతనికి రావాలి. అంటే బేసిక్, అంటే ఇలాగ ఒక్కొక్కటి పోసుకొచ్చినట్టు మేము చెప్పడం కష్టం అమ్మ. కొన్ని బేసిక్ థింగ్స్ ఏవైతే ఇంతకు ముందు మీకు బయట నుంచి వచ్చేటటువంటి కౌన్సిలింగ్ యొక్క అవసరం లేకుండా ఏవైతే సర్దుకుని వెళ్ళిపోయేవారో ఆ ప్రిన్సిపల్స్ని మళ్ళీ ఇప్పుడు అప్లై చేయగలిగితే కనుక మీ సమస్యకి మీరే పరిష్కారం చెప్పుకున్నట్టు, మీ సమస్యకి మీరే కౌన్సిలింగ్ చెప్పుకున్నట్టు. అప్పుడు 8,000 వస్తే నేను పక్కకి వెళ్ళాను సార్. ఇప్పుడు మరి 16,000 వస్తున్నాయి సార్. ఇప్పుడు తను ఎన్ని పక్కకి వేసాడు సార్? అలా కదమ్మా, నీ సమస్య 8,000, 16,000 భాగ్య? నాకు మెయిన్ ప్రాబ్లం భాగ్యనే. తను అంటున్నాడు కదా డబ్బులు చేతికి ఇవ్వలేదు కాబట్టి ఇట్లా నా మీద నింద పెడుతుంది. నీ ఉద్దేశం ఏంటంటే డబ్బులన్నీ తీసుకెళ్లి భాగ్యకి ఇచ్చేస్తున్నాడు? అవును సార్. ఆమెకు సరుకులు తీసుకెళ్తాడు, ఫీజులు కట్టాడు సార్, కాలేజ్ ఫీజులు. మా నాన్న కూడా చూసాడు అవి చీటీలు. అడిగితే కట్టమని ఇస్తే కట్టానని చెప్పేసి చెప్పాడు సార్. సో నా ఉద్దేశం ఒకటే మేడం, వీళ్ళిద్దరికి ఏంటంటే వేరే వ్యక్తి వల్ల వీళ్ళిద్దరూ ఈ రోజు దూరం అవుతున్నారు అనేటటువంటి ఆలోచన నా వరకు అయితే లేదు మేడం. కానీ వీళ్ళిద్దరి మధ్యన క్రియేట్ అయినటువంటి బేసిక్ మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అవ్వాలి అంటే ఇద్దరు ఈ డిప్రెషన్ అనేటటువంటి ఆలోచన శైలి నుంచి బయటపడాలి. దానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ నన్ను ఇమ్మంటే నేను ఇవ్వటానికి రెడీ. ఓకే మరి. సో చూసారు కదా, డబ్బుల వైపుకి డిస్కషన్ వెళ్తూ ఉంటుంది. మనం ఏదో అడగానే మళ్ళీ జంప్ చేసి భాగ్య దగ్గరికి వెళ్తుంది. సో ఆమె కన్నీళ్లు చూసినా అతని కన్నీళ్లు చూసినా నాకైతే నిజాయితీగా అనిపిస్తుంది. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది, కానీ ఎక్కడో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇంత దూరం వచ్చిందేమో. అది మనం సరిదిద్దితే ఖచ్చితంగా వాళ్ళు కలిసి వెళ్తారు అనేది. సో మీరేమంటారు? బాగుంది. మనం సరిదిద్దే కంటే కానీ వాళ్ళే సరిదిద్దుకోగలరు. అయితే ఒక్క చిన్న ప్రశ్న ఆమెను అడిగి మనం ఏంటి అని చెప్పేసి ఎలా కన్క్లూడ్ చేయాలో చూద్దాము. అమ్మ, మీరు భాగ్యతోని అతనికి సంబంధం ఉంది అని చెప్పేసి అంటున్నారు. డాక్టర్ గారు ఏమో లేదు అని అంటున్నారు. ఇందాక విన్నారు కదా, మీ నాన్నగారిని అడిగితే మేము చూడలేదు అని అన్నారు. ఇది మరి మీరే ఏ విధంగా ఆమెతో సంబంధం ఉంది అని చెప్తున్నారు? అంటే మీరు చెప్పినంత మటుకు ఏంటంటే ఆమె పరిచయం అయినప్పటి నుంచి అతను నన్ను సరిగ్గా చూడటం లేదు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, నాకు దూరంగా ఉన్నాడు, డబ్బులు ఇవ్వట్లేదు. ఇది మీరు చెప్పినటువంటిది. ఇది కాకుండా భాగ్యతో సంబంధం ఉంది అన్నది మీరు చూసారా? వాయిస్ రికార్డ్ విన్నాను మేడం. ఇద్దరు స్పష్టంగా మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? మనలో కంటెంట్ ఏంటి చెప్పండి. ఏం మాట్లాడుకుంటున్నారు? ఎందుకురా ఈయన అంటున్నాడు, ఎందుకురా అట్లా బాధపడుతున్నావు అని చెప్పేసి తను అంటున్నాడు. ఈయన కిరోసిన్ పోసుకున్నాడు మేడం. కిరోసిన్ పోసుకొని గొడవ అయింది బ్లాక్ లో. గొడవ అయితే ఎవరెవరికి గొడవ అయింది? మా ఆడబిడ్డ వాళ్ళకి, మళ్ళా భాగ్య వాళ్ళు వీళ్ళు మొత్తం కలిసి కొట్టేసుకున్నారు. అయితే తను ఈ విషయంలోనే ఓకే కొట్టేసుకున్న తర్వాత ఈయన వచ్చి కిరోసిన్ పోసుకున్నాడు మేడం. కిరోసిన్ పోసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ డే ఇట్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఇట్లా అట్లా అని చెప్పేసి చెప్తే నా భర్త అట్లా ఏమవుతుంది వీళ్ళకి? కోడలు అవుతుంది కానీ వదిన అని పిలుస్తాడు.
అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఆ ఫోన్ రికార్డ్ విన్నాను మేడం. ఆ రికార్డులో ఏమని ఉందంటే ఎందుకు అట్లా చేసినావు అని చెప్పేసి అడుగుతుంది. ఎందుకే అట్లా చేసినావు అంటుంది. అంటే ఎందుకు అట్లా చేసినావు అంటే వాళ్ళు ఇట్లా ఊకే టార్చర్ పెడుతున్నారు కదా, నేను ఏదో ఒకటి చేసుకుంటే మంచిగా వాళ్ళు సంతోషపడతారు కదా అని చెప్పేసి చెప్తున్నాడు. అయితే తిన్నవారా బంగారం అని అడిగాడు. అంటే తిన్ననే, నువ్వు తిన్నావా అని చెప్పేసి అంటున్నాడు. అంటే టెన్షన్ ఎందుకు పడుతున్నావురా, నేను ఉన్నా కదా నీకు చూసుకోవడానికి, ఏం టెన్షన్ పడకు అని చెప్పేసి తను అంటున్నాడు. చాలాసేపు ఒక 5 minutes దాకా ఉంది మేడం రికార్డు. చెప్పండి, ఆ 5 minutes కంటెంట్ మీరు చెప్పాలి. అదే ఇట్లనే జాగ్రత్తగా వింటున్నాను. ఇట్లనే మాట్లాడుతున్నాడు. అయితే ఆ రికార్డు విన్నాక ఇట్లా మొత్తం ఇక స్టన్ అయిపోయినా. నేనేమో ఇట్లా మంచోడు అని చెప్పేసి నేను ఎంచుకుంటే ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి నేను బాధపడ్డా. అయితే నువ్వు టెన్షన్ పడకరా, నువ్వెందుకు వేసినావు, టాబ్లెట్లు వేసుకుందా మేము వేసుకుందో తెలియదు మేడం, అయితే నువ్వెందుకు వేసినావురా అట్లా అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకే నువ్వు అట్లా చేసినావు, మరి నేను కూడా అందుకే అట్లా చేసినా అని చెప్పేసి అమ్మంటుంది. అయితే నేను బాత్రూమ్ పోయేస్తాను, బాత్రూమ్ పోయి వచ్చిన తర్వాత నీకు మిస్ కాల్ ఇస్తా అని చెప్పేసి తను అనేసి పెట్టేసింది ఫోన్. అంతే. నేను వచ్చిన తర్వాత నైటు ఫోన్ పోయిందని చెప్పేసి చెప్పాను. మార్నింగ్ తర్వాత గిట్లా రికార్డు మాట్లాడినావు ఎందుకంటే తనను ఓదార్చడానికి మాట్లాడినా అని చెప్పేసి చెప్పాడు. అట్లా ఓదార్చరావే, ఇట్లా భార్యాభర్తల్లాగా రావే పోవే బంగారం అదని చెప్పేసి మాట్లాడుతున్నావు అంటే కథ అప్పటి నుంచిగా ఇట్లా కొట్టడము తిట్టడము జరిగింది మేడం. ఇక సో ఇక్కడ ఈ కేసుకి ప్రధానమైనటువంటి విషయాలు 2. ఒకటి అనుమానము, 2 ఆర్థిక పరిస్థితులు. ఈ 2 ప్రధానమైనటువంటి కారణాలు. అయితే నేను అనుకున్నటువంటిది కూడా నిజానికి ఇది అనుమానం అనేటటువంటి పెనుభూతం వలన వచ్చినటువంటి సమస్య అని అనుకున్నాను. దాన్ని డాక్టర్ గారు చాలా విపులంగా చాలా బాగా చెప్పారు. ఇక దాని గురించి నేను మళ్ళీ మాట్లాడక్కర్లేదు. అతనికి అక్రమ సంబంధాన్ని పెట్టుకొని అనుమానం అనేటటువంటి ఇదిలో ఉంది కాబట్టి ఆలోచనలోని ఈ భాగ్యతోనే అతను చెయ్యని ప్రతి పని, తనతో 8 సంవత్సరాల క్రితం చేసిన ప్రతి పనిని కనెక్ట్ చేసి బాధపడి తాను మానసికంగా కుంగిపోతుంది అని నేను అనుకోవడానికి, జస్టిఫై చేయడానికి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, నువ్వు చూసావా అమ్మా అని చెప్పి అడిగాను. వాళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉన్నట్టుగా నువ్వు చూడకూడనటువంటి పరిస్థితి వాళ్ళిద్దరి మధ్యన జరిగినట్టుగా ఏదన్నా చూసావాట? నేను చూడలేదు అన్నది చాలా క్రిస్టల్ క్లియర్ గా అమ్మాయి చెప్పింది. వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి కాన్వర్సేషన్, ఎవరు భాగ్యకి సంతోష్కి జరిగినటువంటి కాన్వర్సేషన్ విన్న తర్వాత నా అనుమానము నిజమయ్యింది అని అన్నది. ఏంటమ్మా ద కంటెంట్ ఆఫ్ దట్ కాన్వర్సేషన్ అంటే, వాళ్ళిద్దరు నిజంగా ప్రతి మాట మనం వింటే ఆ ప్రతి మాటలోను కూడా ఆమె చెప్పినటువంటి మాటల్లోని ఎక్కడ మనకు అసభ్యకరమైనటువంటి మాటలు కానివ్వండి, పదజాలం కానివ్వండి, లేదా అభ్యంతరకరమైనటువంటి సంబంధం ఉన్నట్టుగా కానివ్వండి మనకి ఎక్కడ అనిపించదు. వాళ్ళిద్దరూ ఏంట్రా తిన్నావా, నువ్వెందుకే అలా చేసావు అంటే ఎందుకు కిరోసిన్ పోసుకున్నావు అని అమ్మాయి అడగడము, పరువు పోయింది కదా అని చెప్పేసి అందుకని వేసుకున్నాను ఈయన అనడము, మరి నువ్వెందుకు అట్లా చేసేవే అంటే టాబ్లెట్స్ వేసుకుంది, నువ్వు చేసినావు కాబట్టి నేను అట్లా చేసుకున్నాను అని చెప్పేసి ఆ అమ్మాయి అనడం. ఇందులో ఏమి తప్పు ఉంది? ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం, ఇక్కడ పిలవడము ఏమని పిలిచే అది కూడా అడిగాను. నా అమ్మాయి ఏమవుతుందని కావాలని ఆ అమ్మాయి నోటి నుంచి వినాలి. ఎందుకంటే ముందే చెప్పాడు అతను ఆమె నాకు వదిన అని చెప్పేసి. కానీ ఆ అమ్మాయితో చెప్పించాలని ఆ అమ్మాయి ఏమవుతుంది అంటే కోడల వరుస అవుతుంది. కోడల వరుస అయ్యేటటువంటి అమ్మాయిని నువ్వెందుకు అట్లా చేసేవే, తిన్నావరా బంగారం అని అడగడం అది పెద్ద తప్పైనటువంటి విషయం కాదు. ఈ మధ్య కాలంలో పిల్లలు ఏదో ఎలా ఉన్నావురా బంగారం అని చెప్పి మెసేజ్లు పెట్టుకుంటున్నారు కాబట్టి బంగారం అన్నది ఒక లవ్ పదంలా మారిపోయింది. కానీ వాట్సాప్ లో అయితే రెగ్యులర్ గా అది అబ్బాయి అమ్మాయి అనే కాదు, అమ్మాయి అమ్మాయి కూడా మాట్లాడు. సో బంగారం అన్నది మనం దాన్ని తప్పుగా తీసుకోవాల్సినటువంటి పదం కాదు. వదినాని నోటితో పిలిచినటువంటి వాడు అక్రమ సంబంధం పెట్టుకునేటటువంటి అవకాశాలు చాలా తక్కువ అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా అటువంటి సంబంధం లేదు అని చెప్పడానికి జస్టిఫికేషన్స్ అని చెప్పొచ్చు. ఈ అమ్మాయి అనుమానం అనేటటువంటి ఒక భ్రమలో జీవిస్తుంది అనడానికి కూడా జస్టిఫికేషన్. 8 సంవత్సరాలు బంగారం అనే పదం ఈమెకు ఉపయోగించి ఇమీడియట్ గా అక్కడ షిఫ్ట్ అయ్యేసరికి ఈ 2 ఏళ్లలోని ఆ షిఫ్టింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ అండ్ ఎవ్రీ యాక్ట్ టువర్డ్స్ దట్ has created a doubt in her mind that he is having illicit relationship with Bhagya. అంతే తప్పితే ఇక్కడ అక్రమ సంబంధం ఉండడం అన్నది జరిగి ఉండదని చెప్పేసి 99% అని చెప్పేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలే అని చెప్పేసి ఆ రోజే చెప్పినట్టుగా భాగ్యతో అక్రమ సంబంధం విషయం ఎత్తిన పద్మ
మనం మాట్లాడేసరికి తర్కించేసరికి అప్పుడు డబ్బులు ఇచ్చేవాడండి, ఇప్పుడు డబ్బులు ఇవ్వట్లేదు. అప్పుడు బంగారం చేయించేవాడండి, ఇప్పుడు చేయించటం లేడు. అప్పుడు నన్ను బంగారం అన్నాడండి, ఇప్పుడు అనటం లేదు. అంటే స్లోగా ఆమె డబ్బులకు కూడా ప్రాముఖ్యత ఇవ్వడము, ఆ డబ్బులు ఇవ్వకపోవడాన్ని కూడా ఒక ప్రధాన కారణంగా చూపించి, అది ఎందుకు చేయట్లేదంటే భాగ్యతో అక్రమ సంబంధం ఉంది కాబట్టి ఆ డబ్బంతా అటు ఫ్లో అయిపోతుంది అని మళ్ళీ అదొక బాధగా ఆమె డెవలప్ అవడం. అతను ఎందుకు చేయటం లేదని, ఈయన ఎంత చేసినా నాకు విలువ లేదు, నాకు గుర్తింపు లేదు, నేను ఈ ప్రపంచంలో ఒంటరి వాణ్ణి అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయినటువంటి సంతోష్ అన్నీ కూడా వదులుకున్నాడు. కాబట్టి అది ఈమెకి నచ్చనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇక్కడ మనం ఈ కుటుంబాన్ని కలపాలి అంటే వాళ్ళ మధ్యన నిజం చెప్పాలంటే పెద్ద గొడవలు లేవండి. వాళ్ళు దుర్మార్గులు కాదు, దుష్టులు కాదు, నేరస్తులు కాదు, వ్యసనాలకు లోనైనటువంటి వాళ్ళు కాదు. కేవలం ప్రేమ ఎక్కువయ్యి ఆ ప్రేమ ఎక్కడ దూరం అయిపోతుందో, దూరం అయిపోయింది అని ఒకళ్ళు శిక్షించుకుంటూ బాధపడుతున్నటువంటి ఇద్దరు ప్రేమ జీవులు వీళ్ళిద్దరు. ఈ ప్రేమ జీవుల్ని మనం కలపాలి అంటే వాళ్ళలో ఉన్నటువంటి అనుమానాల్ని దూరం చేసి మనం ఒకరికి ఒకరం జీవితాంతం కలిసి ఉంటే మన బిడ్డల్ని మనం మంచిగా పెంచుకోవచ్చు, ఒక మంచి కుటుంబంగా ముందుకు కొనసాగించవచ్చు అనేటటువంటి ఆలోచన వాళ్ళని కలిగించినప్పుడు తప్పకుండా వాళ్ళిద్దరూ మంచి భార్యాభర్తలుగా అయ్యేటటువంటి అవకాశం. ఆ అవకాశం మనం కలపాలి అని అనుకుంటే ముందుగా పద్మ భాగ్యతోని తన భర్తకి ఎటువంటి అక్రమ సంబంధం లేదు, అది ప్రజలు లేని అక్రమ సంబంధాన్ని తన మైండ్లో కూర్చోబెట్టారు అన్న విషయం తెలుసుకొని తన భర్తను ముందు ఏ విధంగా కాపాడుకుందో, ఏ విధంగా ప్రేమించిందో, ఏ విధంగా దగ్గరకు తీసుకుందో ఆ విధంగా అవన్నీ చేసిన రోజున అతను మళ్ళీ మామూలు పాత సంతోష్గా భర్తగా మారిపోయేటటువంటి అవకాశం ఉంది. నా భార్య పిచ్చిది, అమాయకురాలు, చెప్పుడు మాటలు వినే అలాగా అయిపోయింది, తనకు తాను శిక్షించుకుంటూ నన్ను కూడా శిక్షిస్తుంది, నా భార్యను హక్కును చేర్చుకొని నా భార్యకి నీకు నేను నాకు నువ్వు నేను నీకే సొంతం అని ఆయన నమ్మకం కలిగించిన రోజున ఆమె కూడా అతనికి లోబడుతుంది. వాళ్ళిద్దరూ బాగా ఉండేటటువంటి అవకాశం. ఆ పని మనము ఈ వేదిక మీదే చేసి ఒకరికి ఒకరు మాటిచ్చుకొని ముందుకు సాగిపోయేటట్టు చేయాలి. భవిష్యత్తులోని కౌన్సిలింగ్ కూడా డాక్టర్ గారి దగ్గర కౌన్సిలింగ్ కూడా ఇద్దరు తీసుకొని వాళ్ళలో ఉన్నటువంటి రుగ్మతలు, మానసిక రుగ్మతల్ని రూపుమాపుకొని మంచి జీవితాన్ని గడపాలని నేను కోరుకుంటున్నాను. ఏమంటారు? దానికి సంతోషంగా వెళ్ళి అక్కడ కూర్చో, వెళ్ళు. ఎందుకంటే నిజంగా మాకు మీరిద్దరూ తెలీదు, ఇక్కడికి వచ్చేవాళ్ళు మాకెవరూ పరిచయం ఉండదు. కానీ వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడే విధానం కానీ అక్కడి పరిస్థితులు కానీ మేము అర్థం చేసుకున్న తర్వాతే చెప్తాం. ఇక్కడ మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంది. డ్రైవింగ్ చేస్తాడు కదా, ఎప్పుడేం జరుగుతుందో తెలీదు అట్లా అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ప్రేమగా చూసుకుంటేనే ఆయన ఆరోగ్యం బాగుంటుంది, నిన్ను పిల్లల్ని చూసుకోగలడు. లేకపోతే ఆయన ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళి ఆ వ్యాధి పెరిగి అతను ఏదైనా అయిపోయాడు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? అలాగే నువ్వు బాధపడుతూ నువ్వు ఏదన్నా అయిపోయావు అనుకో, అతను ఇంకా పిచ్చోడు అయిపోతాడు, పిల్లలు ఏమైపోతారో ఒకసారి ఆలోచించండి. సో బయట వాళ్ళు ఇద్దరు బాగుంటే, ఇద్దరు సంతోషంగా ఉంటే విడగొట్టాలి అనేది చాలా మంది ఆలోచన. అలాంటి వాళ్ళకి మీరు అవకాశం ఇస్తే ఇలాగే ఉంటుంది. తప్పులు అనేవాళ్ళు అందరూ చేస్తారు, కానీ దాన్ని సరిదిద్దుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు. ఒకవేళ ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే అవి ఇంకా జరగకుండా మనసు విప్పి మాట్లాడుకోండి. ఒకవేళ నీకు నచ్చంది ఏదైనా జరిగితే అతనికి చెప్పండి, నాకు ఇలా ఉంటే నచ్చదు, ఇలా మారు అని చెప్పు. అలాగే నువ్వు ఏదైనా చేసింది నచ్చకపోతే అతను నీతో చెప్తాడు. ఎందుకంటే జీవితాంతం కలిసి ఉండేది మీరే. తల్లిదండ్రులు మనతో ఎక్కువ రోజులు ఉండరు, అన్న చెల్లెలు ఎక్కువ రోజులు ఉండరు, పిల్లలు కూడా పెళ్ళి అయిపోతే వెళ్ళిపోతారు. మీరిద్దరు కలిసి ఉండాలి అంటే మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. బయట ఎవడో మూడో వాడు వచ్చి మన మధ్య పుల్ల పెట్టాడు అంటే ఇంకా మనలో ఏం నమ్మకం ఉన్నట్టు. తను నన్ను అలా చూసిన రోజు నా తల తీసి తన పాదాల దగ్గర పెట్టి సో ఇంకనైనా కూడా నిన్ను శిక్షించుకుంటూ ఉండే కన్నా నువ్వు తప్పు చేయలేదు అనేది ఆమెకి ప్రూవ్ అయ్యేలాగా ఆ ప్రేమను కురిపించు. 8 సంవత్సరాలు ఏదైతే నువ్వు ప్రేమ చూపించావో అదే ప్రేమ చూపించు.
అదే ఇంపార్టెన్స్ నీ భర్తకి ఇవ్వు. తీసుకో, చేయి తీసుకో. నీ పిల్లలకి అదే ప్రేమను పంచివు. ఖచ్చితంగా ఇద్దరు బాగుంటారు. ఇంకో బిడ్డలాగా చూసుకో. అతను నీకు ముందు ఇంపార్టెన్స్ ఇస్తాడు, ముందులాగే అన్ని తీసుకొచ్చి నీ చేతికే ఇస్తాడు. జీతం కూడా తీసుకొచ్చి ఆమె చేతికి ఇచ్చి నువ్వే మానిటరింగ్ చేయబ్బా, ఏం చేయాలి ఎలా చేయాలి ఇద్దరు మాట్లాడుకొని నువ్వు అలా అదే పిల్లల పని కోసం చేస్తావు. చేసుకో. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అంటాడు నువ్వు ఏమన్నా తీసుకొచ్చి నాకు పెట్టి చంపేస్తావు, ఎందుకు పోతున్నావు వాడికి ఒక్కటి చెప్పు, అదంతా వదిలేసి ఇప్పుడు ఒక మాట విను. అవన్నీ ఎందుకు నువ్వు వచ్చినాయి? భాగ్య మాట నువ్వు భాగ్య ఎత్తను. అన్న పేరు తీసి అతని మనసుని గాయపరిచావు కాబట్టి అతను నిన్ను తనని కూడా మంచిగుండమనండి మేడం. అతను నిన్ను గాయపరచడానికి మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు ఫస్ట్ ఆ పేరు అనేది మర్చిపో. భాగ్య అనే పేరు మర్చిపోయి ముందు ఎలా ప్రేమగా ఉన్నావో అలా ప్రేమగా ఉంటూ అతన్ని బాగా చూసుకో. ఖచ్చితంగా అతను ముందు సంతోష్ లాగా మారుతాడు, నిన్ను పిల్లల్ని బాగా చూసుకుంటాడు. ఏం సంతోష్? మంచిగా చూసుకుంటా మేడం. మాట మేడం. నాకు నా పిల్లలు నా భార్య నాకు ముఖ్యం మేడం. నాకు నువ్వు వేరే లోపల లోపల బాధపడటం పక్కన పెట్టు. నీకు ఏదన్నా అనిపిస్తే అమ్మాయితో డిస్కస్ చేయి. ఏం నువ్వు ఇలా discuss అంటే నాకు చేశాను బాధేస్తుంది, నాకు మీకన్నా ఎక్కువ ఎవరు Discuss లేరు అని చేశాను మేడం. మీరు ఎక్స్ప్రెస్ చేయడం తెలియట్లేదు. ఇక్కడికి వచ్చే ముందు డిస్కషన్ చేశాను మేడం. 15 days బిఫోర్ డిస్కషన్ కూర్చొని తన తాళి మీద కూడా ఒకటే చెప్పాను, మంచిగా ఉంటాను మంచిగా ఉందాము అని కూడా చెప్పాను మేడం. ఇక్కడికి వస్తే మంచిగా జరుగుతుంది, జరిగింది ఇప్పుడు. నీకు ఎలాంటి అక్రమ సంబంధం లేదన్న విషయం నీ భార్యకి ప్రజలకు కూడా తెలుస్తుంది. నువ్వు కూడా గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నువ్వు ఎంత మంచోడివి, 8 సంవత్సరాలు ఎంత బాగా చూసుకున్నావు ఆ అమ్మాయి నోటి వెంట చెప్పింది. ఆ 8 సంవత్సరాలని కంటిన్యూ చేయండి, ఆ ప్రేమను అలాగే కంటిన్యూ చేయండి. నేను చేసే ఆఫీస్లోనే పడ్డా మేడం. ఇద్దరు నాకడ చిన్న వయసు ఆమె ఒక అతను ఉంటుంది, నాకడ పెద్ద వయసు ఆమె ఇంకో అతను. పెద్ద ఆమె అక్క అని పిలుస్తాను, చిన్న ఆమెని ఇప్పుడు అందరికీ తెలిసింది కదా నువ్వు మంచివాడివి అనేసి. నోటి పదం మాత్రం మేడం చెప్పురా, లేడీస్ అయినా జెంట్స్ అయినా చెప్పురా నాన్న, నా నోటి ఇక్కడ పదం అందరూ మాట్లాడతారు. అదే కదా అమ్మాయికి మేము చెప్తున్నాం, తను బయట ఎక్కువ వెళ్ళదు కాబట్టి తనకు తెలియలేదు. నేను ఓకేనా? ఇంకా నుంచి నీ భార్యని పద్దు అని పిలవాలి, ఏరా తిన్నావా అని ఫోన్ చేయాలి. పిల్లలకి ఏం తెచ్చి పెడతావో ఎప్పుడు అలా తినడానికి తెచ్చిపెట్టి నీతో పడుకోబెట్టుకోండి. ఆమె కోరుకునేది అదే. ముందులాగా పిలవట్లేదు, ముందులాగా ఫోన్ చేసి భోజనం చేసేవా లేదని అడగట్లేదనే బాధపడుతుంది. నువ్వు అలాగే మారు. తన చేతితో ప్రేమగా సంతోషంగా పెడితే విషయమే తీసుకొని రెడీగా ఉన్నాం మేడం. పిల్లలు ముఖ్యమయ్యా. చెప్తున్నాను మేడం. మీరు కానీ చిన్న తను చిన్న హర్టింగ్లతో ఇలా ఒకరినొకరు పనిష్మెంట్ ఇచ్చుకుంటూ విమర్శించి ఇద్దరు సగం సగం అయిపోయారు మనుషులు. అర్థమైందా? లేకపోతే మేడం, ఆయన చాలా బాధపడుతున్నాడు happy గా పద్మ. ఉండొచ్చు కదా. నువ్వు అనుమానిస్తే నువ్వు లేకుండా పోతావు, ఆయన లేకుండా పోతాడు. విను, అది నిజం. భాగ్య అన్న ఆమెతోని నా భర్తకి సంబంధం లేదు అన్న విషయాన్ని ముందు మైండ్ లో తీసి చెప్పు ఇప్పుడు చెప్పు చెప్పు. చెప్పు ఇప్పుడు చెప్పు మా ఎదురుకుంటే చెప్పు. ఎందుకంటే నీకు ఆ అనుమానంతో నువ్వు సగం అయిపోయి అతన్ని కూడా లేకపోతే బాధపడుతున్నావు. వదిలేసుకో, వదిలేయి నువ్వు, మా ఎదురుకుంటే నువ్వు అది తీసేయాలి వదిలేసే అంటే నీ కనుక భర్తనే. మళ్ళీ ఆయన సాధించొద్దు నేను పంపించిన తర్వాత. భాగ్య అనేటటువంటి వ్యక్తి మా భర్త జీవితంలో లేడు అని మా అందరితో ముందు చెప్పు, హ్యాపీగా వెళ్ళండి. ఆయనతో చెప్పు. నేను ఆ అనుమానం ఈ ఆ రోజు మాట నుంచి నా ఇప్పుడు మనసులో అతన్ని బాధ తీసేస్తున్నానని పెడుతుంది. చెప్పు. అతను ఏదైనా చేసుకొని ఏమన్నా అయిపోతే మళ్ళీ ఎవరిని సాధిస్తావు? తను ఇంటికి వెళ్ళినాక మళ్ళీ టార్చర్ పెడతాడు మేడం, ఇట్లనే చేస్తాడు. నేను ఏం మహిళా మండలిలో కూడా అట్లనే చెప్పాడు మేడం. మహిళా మండలి సంగతి వదిలేయమ్మా. నీ నోటి నువ్వు ఇప్పుడు వెంట మేము నువ్వు చెప్పింది మాట- చెప్పు నువ్వు. ఎందుకంటే నా నువ్వు ఆ మైండ్లో మాట చాలా అన్నావు కాబట్టి తీసేస్తానని అతను చెప్పు. ఫీల్ అవుతున్నాడు. ఆయనకి ఏం చెప్పాలో మేము చెప్తాం, నువ్వు మంచిగా చెప్పు. ఉంటే నేను ఎందుకు ఆయనకి అంటాను చెప్పు. మేడం, చెప్పండి. ఆయనకి చెప్పు. నీకు భర్త కావాలా వద్దామా? కావాలనే కదా కావాలి చెప్పు. అంటే ఎంత నువ్వు బాధపడుతుందో మార్చుకోవాలి నీ చెప్పు. భర్తని. ఎంత టార్చర్ ఇంత బాధ పెడితే అతనికి హెల్త్ బాగాలేదు, ఏమన్నా అయిపోయినా లేదా సూసైడ్ కూడా నాకే అటెంప్ట్ కదా చేశాడు బాధ అంటున్నావు. మేడం. ఏది జరిగినా నీకు నష్టమే కదా. అలాంటప్పుడు నువ్వు అతన్ని మార్చుకోవాలి. అతన్ని ప్రేమగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. డాక్టర్ దగ్గరికి వచ్చి కౌన్సిలింగ్ తీసుకోండి. అనుమానం అనేది ముందు మీ బుర్రలోంచి పోతుంది. ఆ తర్వాత మీరు పాత వాళ్ళలాగా ప్రేమగా నువ్వు ఉంటారు. చెప్పమన్నా నేను చెప్పమన్నా చెప్పు ఒకసారి. అతను అలా అతను నిన్ను మంచిగా చూస్తాడు అన్నది మా అది తరపు మేము నుంచి తర్వాత అది చెప్తాం, మేము నువ్వు తర్వాత చెప్పు. చెప్తాం. మేము ఆయనకి ఏం చెప్పాలో చెప్తాను, నువ్వు చెప్పది. నాకు ఆ అనుమానం ఈ రోజు నుంచి లేదు, నీకు భాగ్యకి సంబంధం ఉంది అనుమానం మైండ్ లోంచి తీసేస్తున్నా అని చెప్పు. ఈ రోజు నుంచి భాగ్యకి నీకు సంబంధం లేని విషయం ఈ రోజు నుంచి మా ఇంట్లో నుంచి తీసేస్తాను, బాగుంటాను నీతో. నీతో ముందులాగానే ఉంటాను. నీతో ముందులాగానే ఉంటాను. మా నువ్వు నాయన కూడా ఏం సంతోషంగా బాధ కూడా చెప్పు. పెట్టద్దు, మేడం ప్రేమగా చూసుకోవాలి.
సంతోష్ నువ్వు కూడా చెప్పు. నేను ఇంత ఇంకా నుంచి ముందుకు మనం ముందు పెళ్ళైనప్పటి నుంచి ఎలాగున్నామో నేను పెళ్ళైనప్పటి నుంచి నేను ఎలా చూసాను మేడం, ఇప్పుడు కూడా నేను తనని అలాగే చూసుకుంటాను, చెప్పు. నేను అలాగే చూసుకుంటాను, ఇక ముందు కూడా నేను అలాగే చూసుకుంటాను. వెరీ గుడ్. నేను బాధ పెట్టను. నేను ఓకే, మరి ఎప్పుడు చూసారు కదా నిజంగానే సంతోష్ పద్మ ఒకరంటే ఒకరు ఎంత ప్రేమించుకుంటున్నారో వారి కన్నీళ్లు చూస్తేనే అర్థమవుతుంది. ఒకరినొకరు వదులుకోలేరు. అలాగని చెప్పుడు మాటలు విని ఒకరి మీద ఒకరు అపనమ్మకంతో ఇన్ని రోజులు కృంగిపోయారు. ఇప్పటికైనా అది అనుమానం అని తెలుసుకొని ఆ అనుమానం అనే పెనుభూతాన్ని బయటికి తరిమేస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరితో పాటు ఆ పిల్లలు కూడా చాలా సుఖంగా ఉంటారు, మంచి భవిష్యత్తుతో ముందుకు వెళ్తారు. సో మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇద్దరు కలిసి వెళ్ళండి హ్యాపీగా. నీ ఓర్పుతో మార్చుకో చల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి